హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మవారి యొక్క నవరాత్రులు వస్తున్నాయి కదండి, దుర్గాదేవి. అయితే ఈ నవరాత్రులలో మనము అమ్మవారిని ఎలా పూజించాలి అనేటువంటిది వీడియోలో మనం తెలుసుకుందాము. ఇప్పటి వరకు అమ్మవారిని మేము పూజించుకోలేదండి, ఇదే మొదటిసారిగా మేము పూజించుకోవాలనుకుంటున్నాము. సో మేము మా ఇంట్లో ఇప్పటి వరకు చేయలేదు అన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. సో తప్పేం లేదు. అమ్మను పూజించుకోవాల్సినటువంటి అదృష్టము మనకు అమ్మ కల్పించాలే కానీ అది ఎప్పుడు అనేటువంటిది మనం చూడకూడదండి. అమ్మవారిని పూజించుకోవాలి. ఈ పూజ చేసుకోవడానికి మనము ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకోవాలండి. అమ్మవారికి సంబంధించి పసుపు, కుంకుమ, అమ్మవారి యొక్క ఫోటో, పూలదండ, అలా మనకు కావాల్సినటువంటి అన్నీ సిద్ధం చేసుకోవాలి. షోడశోపచార పూజకు కావాల్సినవన్నీ మనకు బుక్ ఉంటుందండి, ఆ దేవి నవరాత్రులు అనే బుక్. ఆ బుక్ తీసుకోండి. మీరు తీసుకొని ఒక రోజు ముందు రోజు మొత్తం ఒకసారి చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది షోడశోపచార పూజ అంటే ఏంటిది అనేటువంటిది. అయితే ఒక అమ్మవారి యొక్క ఫోటో తీసుకొచ్చుకోండి. ఇలాంటిదైనా లేకపోతే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంది, మాకు అది మేము ఇంట్లో పెట్టుకోలేమని కొంతమంది అనుకుంటారండి. సో అలాంటప్పుడు ఇలా లలితాదేవి యొక్క ఫోటో అండి, శాంత రూపంలో ఉన్నటువంటి లలితాదేవి యొక్క ఫోటోని పెట్టుకొని కూడా మీరు పూజ చేసుకోవచ్చు అండి. సో లేకపోతే విగ్రహం ఉంది పెట్టుకోవచ్చు అంటే విగ్రహమైన పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు అండి. అయితే ఖచ్చితంగా పీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలండి. 9 రోజులు పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక పద్మ ముగ్గు వేసి ఎరుపు రంగు క్లాత్ అనేటువంటిది వేసి అక్కడ అమ్మవారిని ఒక తమలపాకు పెట్టి దాని మీద బియ్యం పోసి అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలండి. తర్వాత మనం పసుపు గణపతి ఉంటుంది కదా, ఫస్ట్ మనం ఏ పూజ చేయాలనుకున్నా పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతిని పూజించుకున్న తర్వాత షోడశోపచారాలతో పసుపు గణపతిని పూజించుకొని తర్వాత అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించుకోవాలి అండి. తర్వాత మీకు వచ్చినటువంటి స్తోత్రాలు అనేటువంటి చదువుకోండి. అమ్మవారికి పొద్దున సహస్రం చదువుకోండి, కుంకుమార్చన చేయండి. లేదు పొద్దున కుదరట్లేదు అనుకుంటే సాయంకాలం వేళ చేసుకోండి. మాకు ఇవన్నీ ఏం రావండి, షోడశోపచార పూజ ఇలాంటివి ఏం రావు, మరి ఎలా అని అనుకున్నారు అనుకోండి, మామూలుగా పంచోపచార పూజ అయినా చేసుకోండి. మీరు పంచోపచార పూజ అంటే మీకు తెలుసు కదండి, పసుపు, కుంకుమ, అమ్మవారికి అక్షంతలు, పూలు, పండ్లు లేదా ఏదైనా ఒక నైవేద్యం ఇలా మీరు చేసుకోండి. అయితే 9 రోజులు 9 నైవేద్యాలు పెట్టాలని అంటున్నారండి. 9 రోజులు 9 నైవేద్యాలు మీకు వీలైతే మీరు పెట్టండి. లేదంటే కనీసం ఒక బెల్లం ముక్కైనా పెట్టండి పొద్దున్న సాయంత్రము. కానీ పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన అయితే చేసుకోవాలండి. మరి దీపారాధనలో మళ్ళీ అఖండ దీపం పెట్టాలని అడుగుతున్నారండి. మీ ఇంట్లో చూసుకునే వాళ్ళు ఉన్నట్లు అయితే, ఒకవేళ మీరు ఆఫీస్కి ఇట్లా వెళ్ళే వాళ్ళు అయితే చూసుకునేటట్టుగా ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే అఖండ దీపం పెట్టుకోండి. లేదంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ దీపారాధన చేసుకొని అమ్మవారికి స్తోత్రాలు అనేటువంటి చదువుకోండి. సో సరిపోతుంది. ఇంకా మీకు అసలు ఇంకా అన్నింటికంటే ముఖ్యమైనదండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పానకం అండి. ఈ పానకాన్ని అమ్మవారి దగ్గర పెట్టి మీరు లలితా సహస్రం చదువుకోండి. అది ఒక్కటి చదువుకొని మీరు ఆ పానకాన్ని మీరు స్వీకరించండి. అమ్మవారి యొక్క కరుణ అనేటువంటిది కలుగుతుందండి. మనం ఎంత ఆర్భాటంగా చేసాము అనేటువంటిది అమ్మ చూడదు. మనం ఎంత భక్తితోటి అమ్మవారి మీద ఎంత ప్రేమతో మనము ఆ అమ్మవారిని పూజించుకోవాలనేటువంటి ఉత్సాహం మనలో ఉంది అనేటువంటిది మాత్రమే అమ్మ చూస్తుంది. మనకు ఆ భక్తి మన మనసులో ఉంది అనుకోండి, అమ్మ ఖచ్చితంగా మనలో కరుణించి తీరుతుందండి. సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇలా మీకు వీలైతే పొద్దున కుంకుమార్చన చేసుకోండి, లేకపోతే సాయంకాలం చేసుకోండి. కుంకుమార్చన చేసుకునే అంత టైం కూడా లేదు, మేము ఊరికే స్తోత్రాన్ని చదువుతామంటే మీరు భక్తితో స్తోత్రమైన చదువుకోవచ్చండి. సో మీరు ఖచ్చితంగా ఈ 9 రోజులు లలిత సహస్రం చదవడానికి ప్రయత్నించండి. లేదు అది వీలు పడదు అనుకుంటే అమ్మవారి యొక్క స్తోత్రాలు ఉన్నాయి కదా, దుర్గాదేవి యొక్క స్తోత్రాలు, అంత టైం లేని వాళ్ళు అలా చదువుకోండి. ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు అనేటువంటి నేను నెక్స్ట్ డే నుంచి ఎవ్రీడే ఒక వీడియో అనేటువంటిది పోస్ట్ చేస్తానండి. అమ్మవారికి ఏ నైవేద్యాలు అనేటువంటి ఇష్టము అనేటువంటిది మీకు వీలైతే మీరు చేసి పెట్టచ్చు. లేకపోతే చెప్పాను కదా, బెల్లం ముక్క అయినా పానకమైన చేసి పెట్టుకోవచ్చండి. అమ్మవారి దగ్గర ఒక్క పుష్పం భక్తితో సమర్పించినా కూడా అమ్మ స్వీకరిస్తుందండి. నాకు ఇవే కావాలి అవే కావాలి అని అమ్మ ఏం డిమాండ్ చేయదు. చెప్పాను కదా, అమ్మ కరుణ కావాలి అంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సింది అమ్మ మీద భక్తి, ప్రేమ, అంతే. అంతకుమించి ఇంకా ఏవి సరితూగవండి.
ఇంకా లాస్ట్ ఇంకా చివరి రోజులో మీరు అమ్మవారికి ఒక చీరను అనేటువంటిది సమర్పించి ఇంకా పీఠం అనేటువంటిది కదిపేసి అమ్మవారికి నమస్కరించుకోండి. ఒకవేళ మీరు కుంకుమార్చన కనుక ఈ 9 రోజులు లలిత సహస్రం చేసినట్లయితే ఆ కుంకుమని ఏం చేయాలి అని అంటే మీ ఇంటి పక్కన ఉండే మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దలకు అలా ముత్తైదులు వాళ్ళు ఉంటారు కదండి, భక్తితో భగవంతుని నమ్మేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆ కుంకుమని పంచిపెట్టండి. ఎందుకంటే వాళ్ళు అది అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి వాళ్ళ నుదుటిని ధరిస్తూ ఉంటారు. ఆ భక్తి లేని వాళ్ళకి మనం ఇచ్చామనుకోండి, అవి తీసుకెళ్ళి ఏదో ఒక పక్కకు పడేస్తారో అది బూజు పట్టిపోతుందండి. సో అందుకోసమని అలా కాకుండా ఎవరైతే భక్తితో ఆ కుంకుమను నుదుట ధరించే అటువంటి వాళ్ళు మనకు ఉంటారు కదా పక్కన తెలిసిన వాళ్ళు, సో వాళ్ళకి మీరు పంచిపెట్టండి. తర్వాత కొంత కుంకుమ అనేటువంటిది మీ ఇంట్లో ఉంచుకొని మీరు రోజు నుదిటిన ధరించుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా కలుగుతూ ఉంటుందన్నట్టు. అలా ఈ యొక్క కుంకుమ యొక్క పరమార్థం అండి. నేనైతే అలానే చేస్తాను. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా మనము ఇంకా అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదండి, శ్రావణ మాసంలో చేసుకునేటువంటి ఆ వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా నేను కుంకుమ పూజ చేసుకుంటాను. అంటే సహస్రంతో చేసుకోను, గోవింద నామాలను లక్ష్మీ అష్టోత్తరంతో కలిపి చేసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఆ కుంకుమని వాడుతూ ఉంటానండి. అంత బాగుంటుంది అసలు కుంకుమ అనేటువంటిది, అసలు పాడవడం అనేటువంటిదే ఉండదండి. అమ్మవారి యొక్క శక్తి అనేటువంటిది మనకు అందులో కనిపిస్తుంది కంపల్సరిగా. ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ ఆ ఇయర్తో పాటు కంటిన్యూగా ఉంటుంది. ఇంకా మళ్ళీ తీసి దాన్ని మార్చి మళ్ళీ ఇయర్ చేసుకున్నాను నేను మళ్ళీ కుంకుమ బడ్డీలో వేసుకుంటాను. మా పూజ రూమ్లో కూడా మీరు చూసే ఉంటారు కుంకుమ బర్డీ ఉంటుంది. సో అలా మీరు దాన్ని సేవ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మనకు ఆ కుంకుమ అనేటువంటిది ఉంటుందండి. ఆ కుంకుమ యొక్క మహత్యం అంత పవిత్రమైనటువంటిదండి. నెక్స్ట్ ఒకవేళ అఖండ దీపం పెట్టినట్లయితే మరి అది మధ్యలో మనం ఎలా మార్చాలి అని అంటున్నారండి. నేను ఈ వీడియో కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అఖండ దీపం కనుక మనం పెట్టినట్లయితే దాన్ని ఎప్పుడెప్పుడు వత్తిని మార్చాలి, అది కొండెక్కినట్లయితే మళ్ళీ మనం ఏం చేయాలి అనేటువంటిది కూడా నేను చెప్పాను. కానీ మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్తున్నానండి. కొండెక్కినట్లయితే ఏం లేదండి, మళ్ళీ మనము ఇంకొక కొత్త వత్తిని తీసుకొని అక్కడ వేస్తే సరిపోతుందండి. కానీ ఆ ఒక ప్రమిదను మాత్రం మనం కదపకూడదండి. ఆ ప్రమిదను అలానే ఉంచాలి. తర్వాత మనం 9 డేస్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రమిదని గిట్లా అన్నీ తీసేయడం అనేటువంటిది చేయాలండి. ఇంకా అంతే, అంతకుమించి ఏం లేదండి. మనం అమ్మవారిని పూజించుకోవాలి అనే సంకల్పం మనం చేసుకున్నట్లయితే అమ్మ మన దగ్గరికి వస్తుంది, మనతో పూజ చేపించుకుంటుందండి. ఇంకా ఇవన్నీ మాకు కుదరలేదండి చేసుకోవాలని ఉంది కానీ మేము చేసుకోలేకపోతున్నాము అని అనుకున్నట్లయితే విజయదశమి రోజు మాత్రము ఆ రోజు చేసుకుంటే ఈ రోజులు చేసుకోకపోయినా పర్వాలేదండి. ఆ రోజు ఒక్కరోజైనా మీరు చేసుకోండి, అమ్మ యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. ఇంకొకటి లలిత సహస్రనామానికి సంబంధించి నేను బుక్స్ అనేటువంటివి రాస్తున్నానండి. అవి నేను ఈసారి నెక్స్ట్ వీడియో చేసినప్పుడు అక్కడ చెప్తానండి. మీరు ఈ బుక్స్ కూడా రాయాలనుకుంటే ఎప్పుడెప్పుడు ఏ టైంలో రాయాలి అనేటువంటిది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.